హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనము ఇప్పుడు ఈ వీడియోలో హైదరాబాద్ బోనాల గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి టెంపుల్ గురించి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రతి ఇయర్ అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడం జరుగుతుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ బోనాల పండుగ వచ్చేసి మనకు జంట నగరాలైన హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ లో అయితే ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా చేస్తారు. దీంతో పాటు మన తెలంగాణ మొత్తం మరియు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు అయితే ఈ బోనాలు పండుగ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఏ విధంగా రీచ్ అవ్వాలంటే మనకు జేబీఎస్ మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రీచ్ అవ్వాలి అంటే మనకు సికింద్రాబాద్ మరియు జేబీఎస్ నుంచి నంబర్ ఆఫ్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది. ఓన్ వెహికల్ లో కూడా ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ గోపురం కమాన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఉజ్జయిన్ మహంకాళి బోనాలు ఇది టెంపుల్ మెయిన్ లోపలికి వెళ్ళడానికి వే ఆఫ్ ఎంట్రన్స్. మనకు దర్శనం టైం అయితే 1 hour టైం తీసుకుంది. మనం సండే రోజు వెళ్ళాం కాబట్టి మహంకాళి బోనాలు అయితే చాలా అద్భుతంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా గ్రాండ్ గా చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకు అమ్మవారికి ఒడి బియ్యం కూడా ఇక్కడ సపరేట్ లైన్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి మనకు ఒక ½ hour అయితే టైం పడుతుంది. ఈ బోనాల పండుగని ఎవ్రీ ఇయర్ జూలై లేక ఆగస్ట్ లో వచ్చే ఆషాఢ మాసంలో అయితే ఈ పండుగను చాలా వాతావరణంగా చాలా అద్భుతంగా అయితే చేస్తారు. అయితే పండుగ మొదటి చివరి రోజుల్లో అయితే మనకు ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారని మనం భక్తులైతే నమ్ముతాం. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్. మీరైతే ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. 1813 లో హైదరాబాద్ లో ఉండే జనాలకైతే కలేరియా వ్యాధి వచ్చిందని అప్పట్లో ఉన్న వ్యక్తి అయితే ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఉజ్జయిన్ కి వెళ్ళిపోవడం, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వ్యాధి తగ్గిపోవడం తర్వాత ఈ టెంపుల్ కి అయితే ఇక్కడ ఒక చెక్కతోని విగ్రహం అయితే పెట్టడం మొదటిసారిగా జరిగింది. సో అందుకే ఇక్కడ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారుగా కొలువదీరై ఉన్నారు. బోనాల పండుగ రోజు అయితే అమ్మవారికి నైవేద్యం అయితే మనం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో అయితే తమ తలపైన పెట్టుకొని డప్పుగాళ్లతో ఆటగాళ్లతో అయితే అమ్మవారి దగ్గరికి వచ్చి బోనం సమర్పించడం జరుగుతుంది. బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమను పూసి అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం వల్ల మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన దేవతలకైతే అలంకరణంగా మనము ఈ బోనాలను ఎవ్రీ ఇయర్ అయితే చాలా గ్రాండ్ గా మన రాష్ట్ర పండుగ లాగా మనం సమర్పించడం, భక్తి శ్రద్ధలతో ఈ పండుగను ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. అయితే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని భక్తులైతే నమ్ముతాం కాబట్టి అందుకే భక్తులు ఈ పండుగని దేవిని దర్శించుకొని తమ సొంత కూతుర్ని తమ ఇంటికి వచ్చిన భావంతో భక్తి శ్రద్ధలతోనే ప్రేమానురాగులతో బోనాలను ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా అయితే మనం చేస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరిలో ఊర పండుగ వంటి పేర్లతో పిలుచుకొని ఈ బోనాలు అయితే మనం చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. పూర్వకాలంలో బోనాల టైంలో అయితే మనం దున్నపోతుని బలి ఇచ్చేవారని భక్తులు నమ్ముతారు. కానీ ఇప్పుడు రాను రాను కాలంలో కోడి పుంజులను, మేకలను మనము దేవికి సమర్పించి భక్తులైతే ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజు గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒక మనిషి చేత పండుగని సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ అయితే పోతరాజు పాత్ర పోషించే వ్యక్తికి అయితే పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతినైతే ధరించి చాలా గ్రాండ్ గా అయితే ఆ పోతరాజు అయితే ఉంటారు. వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ పైన గణపతి విగ్రహం అయితే ఉంటుంది. మీరు దర్శనం చేసుకున్న తర్వాత లోపల 12 జ్యోతిర్లింగాలకి సంబంధించిన మనకు మొత్తం వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాల ఫ్రేమ్స్ తోనైతే టెంపుల్ లోపల చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇక్కడ పాలరాతితోని శివాలయం శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల మీరైతే ఇప్పుడు దర్శనం చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఈ బోనాల పండుగ వచ్చేసి మొదటగా గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలవుతుంది. తర్వాత లక్షరే బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్ లోని ఉజ్జయిన్ మహంకాళి ఆలయం దగ్గర బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కొలువదీరైన అమ్మవారి వద్ద వచ్చి బోనాల పండుగ అయితే మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ బోనాలు అనేది చాలా అద్భుతంగా మన తెలంగాణలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.
అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో మనకు బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. దానివలన ఎవ్రీ ఇయర్ మనము చాలా గ్రాండ్గా ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.